హలో ఆఫీసర్స్. సో వెల్కమ్ టు అక్బర్ అకాడమీ. సో ఈ రోజు నుంచి మనము కంప్లీట్గా లైవ్ క్లాసెస్ చెప్పుకోవటం జరుగుతుంది. సో కొన్ని క్లాసులు మాత్రమే రికార్డెడ్గా అప్లోడ్ చేయడం జరుగుతుంది, అవి కూడా నా క్లాసులే. సో కాబట్టి మిత్రులారా, ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు, అక్బర్ అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి, సబ్స్క్రిప్షన్ తీసుకోవడం మర్చిపోవద్దు. ఓకేనా? సో 1 year వ్యాలిడిటీ తోటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ విద్యార్థుల కొరకు కేవలం 199 రూపాయలకే ఈ యొక్క కోర్సు అందించటం జరుగుతుంది. ఈ యొక్క అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోకుండా ఉపయోగించుకోండి. ఓకే. సో క్లాస్ స్టార్ట్ అయింది, మిత్రులు త్వరగా జాయిన్ అవ్వాలి. సో ఈరోజు అంటే 10 AM ఏమో ఇండియన్ హిస్టరీ ఉంటుంది, ఇండియన్ హిస్టరీ ఇంట్రడక్షన్ ఉంటుంది. అదేవిధంగా 11 AM తెలంగాణ హిస్టరీ ఇంట్రడక్షన్ ఉంటుంది ఆఫీసర్స్. ఓకే. సో మిత్రులు ఏమాత్రం మర్చిపోకుండా అటెండ్ అవ్వాలి అన్నమాట.
సో ఇండియన్ హిస్టరీలో భాగంగా మనం ఈరోజు చెప్పుకోబోయేటటువంటి టాపిక్ ఏమిటంటే పూర్వ చారిత్రక సంస్కృతులు అని చెప్పుకోవాలి. ఓకే, సో పూర్వ చారిత్రక సంస్కృతులు. భారతదేశ చరిత్ర. సో ఫస్ట్ టాపిక్ ఏమిటండి? పూర్వ చారిత్రక సంస్కృతులు. సో చూడండి, ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది. ఓకే, అదే విధంగా సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చింది అనే అంశమే ఇక్కడ వాటి గురించి చర్చించడం జరుగుతుంది. సో వీటి గురించి తెలియజేసే శాస్త్రమే చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఓకేనా? మరొకసారి చెప్తున్నాను, ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది, అదే విధంగా సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చింది అనే అంశాల గురించి మనకు తెలియజేసే శాస్త్రమే చరిత్ర. ఓకే, రైట్. మరి ఇక్కడ సంస్కృతి అంటే ఒక జీవన విధానం. సంస్కృతిని మనం ఆంగ్లంలో ఏమంటారు అంటే కల్చర్ అని పిలవటం జరుగుతుంది. ఓకేనా? మరి ఈ సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించినటువంటి పరిణామ దశనే నాగరికత అంటారు. ఓకే, ఆ రకంగా భారతదేశ చరిత్ర మరియు సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అని పిలవటం జరుగుతుంది. ఓకే, ఏమని పిలవటం జరుగుతుంది అధ్యక్ష? ఇండాలజీ అని పిలవటం జరుగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో మర్చిపోవద్దు. మరి సంస్కృతిలో ఒక ప్రత్యేకమైనటువంటి అభివృద్ధి చెందినటువంటి పరిణామ దశను మనం ఏదైతే నాగరికత అని పిలుస్తామో, ఓకేనా, మరి ఏ భారతదేశ చరిత్ర అయితే మరి సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అని పిలవటం జరుగుతుందో, ఇక్కడ వాటి పరిస్థితుల గురించి కూడా మనం గమనించాలి. అయితే భారత ఇండాలజీ పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్ అని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో కొన్ని పాయింట్స్ ఇక్కడ కొద్దిగా రాసుకుందాం అధ్యక్ష. సో సంస్కృతి అంటే ఏమిటి? వెరీ ఇంపార్టెంట్. ఒక జీవన విధానం. సంస్కృతి అంటే ఒక జీవన విధానం. అదేవిధంగా ఇండాలజీ అంటే ఏమిటి? ఇండాలజీ అంటే ఏమిటి అంటే ఆఫీసర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ ప్రధానంగా భారత చరిత్ర మరియు సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. భారత చరిత్ర అదేవిధంగా సంస్కృతుల అధ్యయనమే ఏమిటి? ఇండాలజీ అని చెప్పుకోవచ్చు. మరి భారత చరిత్ర సంబంధించినటువంటి అంశాలు చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ భారత ఇండాలజీ పితామహుడు ఎవరు అంటే సర్ విలియం జోన్స్. సర్ విలియం జోన్స్ అని చెప్పుకోవచ్చు. భారత ఇండాలజీ పితామహుడు. ఏం ఆఫీసర్? సో ఒకవేళ మీకు
చాట్ గనక కనిపించకపోతే బోర్డు గనక కనిపించకపోతే దయచేసి అప్డేట్ చేస్తూ ఉండండి, మర్చిపోవద్దు. ఓకే రైట్. మరి చూడండి, ఇక్కడ చరిత్ర పితామహుడు అని ఎవరిని పేర్కొనటం జరుగుతుంది అంటే హెరోడోటస్ ని పేర్కొనటం జరుగుతుంది. మరి హెరోడోటస్ రచించినటువంటి గ్రంథం పేరు ద హిస్టోరీస్ అని చెప్పుకోవచ్చు. మరి చరిత్రను ఇంగ్లీష్ లో హిస్టరీ అని పిలుస్తారు. హిస్టరీ అనే పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. హిస్టోరియా అనగా పరిశోధించి తెలుసుకోవడం. ఓకే, సో చరిత్ర పితామహుడు, చరిత్ర పితామహుడు ఎవరు అంటే హెరోడోటస్. ఓకే, ఈయన రచించినటువంటి గ్రంథం పేరు ఏమిటి అంటే ది హిస్టోరియా. ఓకే, ద హిస్టోరియా అని చెప్పేది, ద హిస్టోరీస్ లేదా ది హిస్టోరీస్. రైట్. మరి ఇక్కడ ఈ చరిత్రను ఇంగ్లీష్ లో ఏమని పిలవటం జరుగుతుంది అంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆఫీసర్, మర్చిపోవద్దు, హిస్టరీ. ఈ హిస్టరీ అనేటటువంటి పదం ఈ ఇంగ్లీష్ లో చరిత్ర ఏమంటారు, హిస్టరీ అని పిలవటం జరుగుతుంది. హిస్టరీ అనేటటువంటి పదం గ్రీకు పదం అయినటువంటి హిస్టోరియా అనేటటువంటి పదం నుండి రావటం జరిగింది. మరియు హిస్టోరియా అన్న పదానికి అర్థం ఏమిటి అంటే పరిశోధించి తెలుసుకొనుట. పరిశోధించి తెలుసుకొనుట అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. రైట్. మరి ఇక్కడ క్రీస్తుపూర్వం 5 లక్షల సంవత్సరాల వరకు గల దశ ఏదైతే ఉందో ఇది తొలి శిలా యుగం. దీనిని తొలి మంచు యుగం అని కూడా అంటారు. మరి ఈ యొక్క మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం యొక్క పుట్టుక, సంస్కృతి పురోగమనం కనబడినటువంటి దశనే హాలోసీన్ అని పిలుస్తారు. దీనిని 2వ మంచు యుగం అంటారు. ప్రస్తుతం నడిచేటటువంటి దశ ఇదే అని చెప్పుకోవచ్చు. ఓకే, క్రీస్తు పూర్వం 5 లక్షల సంవత్సరాల క్రితం. ఓకేనా, ఈ యొక్క క్రీస్తుపూర్వం 5 లక్షల సంవత్సరాల వరకు గల యొక్క కాలాన్ని ఏమని పిలుస్తారు అంటే తొలి శిలా యుగం అంటారు లేదా ప్లీస్టోసీన్ అంటారు. ఓకే, తొలి శిలాయుగం లేదా ప్లీస్టోసీన్ అని పిలవటం జరుగుతుంది. ఏం ఆఫీసర్స్, మరి దీనినే మరొక పేరు అని కూడా అంటారు తొలి మంచు యుగం. తొలి మంచు యుగం అని పిలవటం జరుగుతుంది. మరి ఇక్కడ ప్రధానంగా గమనిస్తే ఈ మంచు కరిగి నీరు ఏర్పడటం, జీవం పుట్టుక, సంస్కృతి పురోగమనం కనపడినటువంటి దశనే హాలోసీన్ అంటారు, 2వ మంచు యుగం. 2వ మంచు యుగం అంటే మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం పుట్టుక, అదే విధంగా సంస్కృతి పురోగమనం కనపడినటువంటి దశ 2వ మంచు యుగం అంటారు. దీనిని ఏమంటారు అంటే హాలోసీన్ అంటారు. హాలోసీన్ యుగం అని పిలవటం జరుగుతుంది. మరి ప్రస్తుతం నడిచేటటువంటి దశ ఇదే. ప్రస్తుతం నడిచేటటువంటి దశ ఇదే అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే రైట్.
మరి మానవుడు భూమిపై ఉద్భవించి దాదాపుగా 5 లక్షల సంవత్సరాల కాలం పూర్తి అవుతుందని చెప్పుకోవచ్చు. సో ఆస్ట్రోఫిథికస్ మానవుడు అని చెప్పుకోవచ్చు. మరి అదే విధంగా మానవుడి యొక్క చరిత్ర గురించి తెలుసుకోవడానికి ఆయన ఉపయోగించినటువంటి వస్తువులే ఆధారాలను చెప్పుకోవచ్చు. ఓకే, మానవుడు ఏ మానవుడు? ఆస్ట్రోఫిథికస్ మానవుడు. ఆస్ట్రోఫిథికస్ మానవుడు ఉద్భవించి సుమారు ఎన్ని సంవత్సరాలు పూర్తయింది? 5 లక్షల సంవత్సరాలు. 5 లక్షల సంవత్సరాలు పూర్తి కావటం జరిగింది. ఓకే, అదే విధంగా మానవ చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడ ఆధారాలు ఏమిటంటే మానవ చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడ ఆధారాలు ఏమిటంటే ఆయన ఉపయోగించిన వస్తువులే అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. సో ఇది మర్చిపోరాదు. అయితే భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి ఇక్కడ మనం 3 భాగాలుగా విభజించాలి అనేది మర్చిపోరాదు. దానిని ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పుకోవచ్చు. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సింధు నాగరికత పూర్వకాలం నుండి హర్షవర్ధనుడి వరకు. మరి మధ్యయుగ భారతదేశ చరిత్ర గమనిస్తే పల్లవుల నుండి మొఘల్ సామ్రాజ్యం, మరాఠా సామ్రాజ్యం వరకు అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర అనేది యూరోపియన్ల రాక నుండి, ఓకేనా, సో 1964 వరకు, అంటే దాదాపుగా నెహ్రూ మరణం వరకు అనేది మనం ఖచ్చితంగా గమనించాల్సినటువంటి విషయం అన్నమాట. ఓకే, సో దీని గురించి కూడా ఇక్కడ గమనిద్దాం ఆఫీసర్స్. సో ఇక్కడ వరకు అయితే క్లియర్ కదా? ప్రతి అంశం కూడా 1కి 2 సార్లు చెప్తున్నాను, డీటెయిల్ గా చెప్తున్నాను, మర్చిపోకుండా చక్కగా నోట్ చేసుకోండి. ఓకేనా? సో మనకు ఆన్లైన్ లో మరియు రికార్డెడ్ వీడియోస్ లో ఒక ప్లస్ పాయింట్ ఏమిటి అంటే, ఒకవేళ నోట్స్ రాసుకోవడంలో కాస్త ఆలస్యమైన బ్యాక్ వెళ్ళి మళ్ళీ రాసుకోవచ్చు. అయితే నేను లైవ్ తీసుకుంటున్నాను కాబట్టి ఇక్కడ మీరు డౌట్లు కూడా అడిగే అవకాశం పుష్కలంగా ఉన్నాయి. చక్కగా అడగండి, హ్యాపీగా క్లియర్ చేసుకుంటూ ముందుకెళ్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. సో ఒకసారి చిన్నగా చూడండి. ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మానవ సమాజ ఆవిర్భావం, సంస్కృతి, నాగరికత ఏ విధంగా పరిణామం చెందుతూ వచ్చింది. అదేవిధంగా సామాజిక, ఆర్థిక, మత, రాజకీయ వ్యవస్థలు ఏర్పడి ఎలా మారుతూ వచ్చింది అనే అంశాల గురించి మనకు తెలియజేసేటటువంటి శాస్త్రమే హిస్టరీ. మరి సంస్కృతి లేదా కల్చర్ అంటే ఒక జీవన విధానం. సంస్కృతిలో ఒక ప్రత్యేకమైన అభివృద్ధి సాధించిన పరిణామ దశనే నాగరికత అని అంటారు. మరి ఈ యొక్క భారత చరిత్ర సంస్కృతుల అధ్యయనాన్ని ఇండాలజీ అంటారు. భారత ఇండాలజీ పితామహుడిగా సర్ విలియం జోన్స్ ప్రసిద్ధికి ఎక్కడం జరిగింది. హెరోడోటస్ ఇక్కడ చరిత్ర పితామహుడిగా పిలువబడ్డాడు. ఇతని గ్రంథమే ద హిస్టోరీస్. ఓకే, మరి ఈ యొక్క చరిత్రను ఆంగ్లంలో ఏమని పిలుస్తారు, ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు అంటే హిస్టరీ అని పిలవడం జరుగుతుంది. హిస్టరీ అనేటటువంటి పదం హిస్టోరియా అనే గ్రీకు పదం నుండి వచ్చింది. మరి హిస్టోరియా అంటే పరిశోధించి తెలుసుకోవడం. ఓకే, 5 లక్షల సంవత్సరాల వరకు గల తొలి దశ, ఈ 5 లక్షల సంవత్సరాల క్రితం వరకు గల కాలాన్ని ఏమంటారంటే తొలి శిలాయుగం అంటారు. దీనిని ప్లీస్టోసిన్ అంటారు.
దీనినే తొలి మంచు యుగం అని కూడా అంటారు. అయితే ఈ మంచు కరిగి నీరు ఏర్పడడం, జీవం యొక్క పుట్టుక సంభవించడం, సంస్కృతి పురోగమించడం, ఓకేనా, ఈ యొక్క కనపడినటువంటి దశనే రెండవ మంచు యుగం లేదా హోలోసీన్ అని చెప్పుకోవచ్చు. ఇదే ప్రస్తుతం నడిచేటటువంటి దశ. మరి అదేవిధంగా మానవుడు ఆస్ట్రోఫిథికస్ మానవుడు భూమిపై ఉద్భవించి 5 లక్షల సంవత్సరాల కాలం పూర్తి అవుతుంది. మరి మానవుడి చరిత్రను తెలుసుకోవడానికి ఇక్కడ మన ప్రధానంగా 3 భాగాలుగా విభజించబడింది. ప్రాచీన భారతదేశ చరిత్ర, మధ్యయుగ భారతదేశ చరిత్ర, ఆధునిక భారతదేశ చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి ఈ యొక్క శాసనాల అధ్యయనాన్ని ఏమని పిలవటం జరుగుతుంది అంటే ఎపిగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా చారిత్రక రచన అధ్యయనాన్ని హిస్టోరియోగ్రఫీ అంటారు. ఓకే, మరి భూమిపై ఆవిర్భవించినటువంటి తొలి మానవుడినే ఆస్ట్రోఫిథికస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, మరి భారతదేశంలో ప్రవేశించినటువంటి తొలి మానవుడు ఎవరు అంటే ఆస్ట్రోఫిథికస్ కాదు, రామాఫిథికస్ లేదా రామోఫిథికస్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి చైనాలోని తొలి మానవుడిని ఏమంటారంటే సినాథ్రోపస్ అని చెప్పుకోవచ్చు. ఓకే, సో మరి నిప్పుని కనుగొన్నందుకు. ఓకే, సో మరి మర్చిపోవద్దు, భారతదేశ చరిత్రను అధ్యయనం చేయడానికి మనం ఎన్ని విభాగాలుగా విభజించడం జరిగింది? 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ఒకటి ప్రాచీన భారతదేశ చరిత్ర, రెండవది మధ్యయుగ భారతదేశ చరిత్ర, మూడవది ఆధునిక భారతదేశ చరిత్ర. ఓకే, రైట్. మరి ప్రాచీన భారతదేశ చరిత్ర ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే సింధు నాగరికత పూర్వకాలం నుంచి హర్షవర్ధనుడి వరకు అని చెప్పుకోవచ్చు. సింధు నాగరికత పూర్వకాలం నుంచి. ఆ తర్వాత మధ్యయుగ భారతదేశ చరిత్ర పల్లవుల నుండి మరాఠా సామ్రాజ్యం వరకు. పల్లవుల నుండి మరాఠా అనేది యూరోపియన్ల రాక నుండి నెహ్రూ గారి వరకు, సో తొలి ప్రధాని వరకు చెప్పుకుందాం. ఏం ఆఫీసర్లు? రైట్. ఆఫీసర్స్, ఇక్కడ మరికొన్ని అంశాలు గమనిస్తే శాసనాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే ఎపిగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. శాసనాల అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు? ఎపిగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా మరొక అంశం ఏమిటంటే నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అని పిలవటం జరుగుతుంది. న్యూమిస్మాటిక్స్ అని పిలవటం జరుగుతుంది అధ్యక్ష. ఓకే, రైట్. మరి ఇక్కడ ప్రాచీన భాషా అధ్యయనాన్ని ఏమని పిలుస్తారు అంటే
పేలియోగ్రఫీ, ప్రాచీన భాష అధ్యయనాన్ని, ప్రాచీన భాష అధ్యయనాన్ని ఏమని పిలుస్తారంటే పేలియోగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. రైట్. అదే విధంగా ఇక్కడ గమనిస్తే చారిత్రక రచన అధ్యయనాన్ని హిస్టోరియోగ్రఫీ అని పిలుస్తారు. చారిత్రక రచన అధ్యయనాన్ని హిస్టోరియోగ్రఫీ అని పిలవటం జరుగుతుంది. రైట్. అదే విధంగా భూమిపై ఆవిర్భవించినటువంటి మొదటి మానవుడు ఆస్ట్రోఫిథికస్. భూమిపై ఆవిర్భవించిన తొలి మానవుడు ఆస్ట్రోఫిథికస్ అని చెప్పుకోవచ్చు. ఓకే. అదే విధంగా భారతదేశంలో ప్రవేశించిన తొలి మానవుడు, భారతదేశంలో ప్రవేశించిన తొలి మానవుడు రామోఫిథికస్. ఓకే. రైట్. మరి ఇక్కడ రామోఫిథికస్ అవశేషాలు దొరికినటువంటి ప్రాంతం శివాలిక్ ప్రాంతం అండి. రామోఫిథికస్ అవశేషాలు లభించినటువంటి ప్రాంతం హిమాలయాలలోని శివాలిక్ ప్రాంతాలు అని చెప్పుకోవచ్చు. ఓకే. రైట్. అదే విధంగా చైనాలో తొలి మానవుడు సినాంథ్రోపస్ అని చెప్పుకోవచ్చు. చైనాలో తొలి మానవుడు సినాంథ్రోపస్. ఈ సినాంథ్రోపసే తెలివైన మానవుడు. కారణం నిప్పును కనుగొన్నాడు. కారణం నిప్పుని కనుగొన్నాడు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే. రైట్. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు. మరి ప్రపంచంలో మానవుని యొక్క మొట్టమొదటి నాగరికత ఏది అంటే మెసపటోమియా నాగరికత అని చెప్పుకోవచ్చు. మరి మెసపటోమియా అన్న పదానికి అర్థం ఏమిటంటే రెండు నదుల మధ్య ప్రాంతం. అయితే ఇది ఒకసారి రివిజన్ చేసేసుకొని నెక్స్ట్ వెళ్దాం. చూడండి, భారతదేశ చరిత్ర అధ్యయనాన్ని ఇక్కడ చేపట్టడానికి మనం దీనిని 3 విభాగాలుగా విభజించడం జరిగింది. ప్రాచీన భారతదేశ చరిత్ర సింధు పూర్వ కాలం నుండి హర్షవర్ధనుడి వరకు, అదేవిధంగా మధ్యయుగ భారతదేశ చరిత్ర పల్లవుల నుంచి మరాఠా సామ్రాజ్యం వరకు, అదేవిధంగా ఆధునిక భారతదేశ చరిత్ర యూరోపియన్ల రాక నుంచి నెహ్రూ మరణం వరకు చర్చించాలి. శాసనాల అధ్యయనాన్ని ఎపిగ్రఫీ అంటారు. నాణ్యాల అధ్యయనాన్ని న్యూమిస్మాటిక్స్ అంటారు. ప్రాచీన భాష అధ్యయనాన్ని పేలియోగ్రఫీ అంటారు. చారిత్రక రచన అధ్యయనాన్ని హిస్టోరియోగ్రఫీ అంటారు. భూమిపై ఆవిర్భవించినటువంటి తొలి మానవుడు ఆస్ట్రోఫిథికస్. ఓకే. సో భారతదేశంలో ప్రవేశించినటువంటి తొలి మానవుడు ఎవరు అంటే రామోఫిథికస్ అని చెప్పుకోవచ్చు. ఈ రామోఫిథికస్ యొక్క అవశేషాలు లభించినటువంటి ప్రాంతం హిమాలయాలోని శివాలిక్ ప్రాంతాలని చెప్పుకోవచ్చు. మరి చైనాలో తొలి మానవుడు సినాంథ్రోపస్. ఈ సినాంథ్రోపసే తెలివైన మానవుడు
కారణం నిప్పుని కనుగొన్నందుకు. ఓకే ఆఫీసర్స్. రైట్ అండి. సో ఇదండి. నెక్స్ట్ ఇతర అంశాలు చూద్దాం. రైట్. సో ప్రపంచంలోని మానవుని యొక్క మొట్టమొదటి నాగరికత ఎక్కడ గమనించవచ్చు? మెసపటోమియా నాగరికత. ఓకే. సో మెసపటోమియా అనగా రెండు నదుల మధ్య ప్రాంతం. మెసపటోమియా అనగా రెండు నదుల మధ్య ప్రాంతం అని చెప్పుకోవచ్చు. మరి ఏమిటి ఆ రెండు నదులు? ఏవి ఆ రెండు నదులు అంటే యూఫ్రటీస్ మరియు టైగ్రీస్. యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. యూఫ్రటీస్ మరియు టైగ్రీస్ అని చెప్పుకోవచ్చు. మరి ప్రస్తుతం ఈ యొక్క మెసపటోమియాను ఏమని పిలవటం జరుగుతుంది అంటే ఇరాక్ అని పిలవటం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ ఈజిప్ట్ నాగరికత ఎక్కడ వెలసింది అంటే నైలు నది ఒడ్డున ఇక్కడ ఆవిర్భవించడం జరిగింది. అందుకే ఈజిప్ట్ నాగరికతను నైలు నది వరప్రసాదం అని పిలవటం జరుగుతుంది. ఈజిప్ట్ నాగరికత. ఓకే. ఈజిప్ట్ నాగరికత ఎక్కడ ఆవిర్భవించింది అంటే ఓకే నైలు నది ఒడ్డున. నైలు నది ఒడ్డున ఇక్కడ వెలసింది.
సో అందుకే ఈజిప్ట్ నాగరికతను ఏమంటారు? నైలు నది వరప్రసాదం అంటారు. నైలు నది వరప్రసాదం అని పిలవటం జరుగుతుంది. రైట్. అదే విధంగా చైనా యొక్క నాగరికత హుయాంగ్హో నది ఒడ్డున, అదే విధంగా భారతదేశంలో వెలసినటువంటి సింధు నాగరికత సింధు నది ఒడ్డున వెలసిందని చెప్పుకోవచ్చు. ఓకే. చైనా నాగరికత ఎక్కడ వెలసిల్లింది అంటే హుయాంగ్హో నది ఒడ్డున వెలసింది అని చెప్పుకోవచ్చు. అదే విధంగా భారతదేశంలో విలసిల్లినటువంటి సింధు నాగరికత సింధు నది ఒడ్డున విలసిల్లింది అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. మరి ప్రాచీన భారతదేశ చరిత్రను తెలుసుకోవడానికి మనకు ప్రధానంగా పురావస్తు ఆధారాలు, వాంగ్మయాలు, శాసనాలు, రచనలు, నాణ్యాలు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఓకే. సో లిపి పుట్టుకతోటే నాగరికత ఆవిర్భవించిందని చెప్పినటువంటి ప్రముఖ చరిత్రకారుడు ఎవరు అంటే గార్డెన్ చైల్డ్. మరి ఈ గార్డెన్ చైల్డ్ రాసినటువంటి గ్రంథం పేరు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. ఓకే. ఏమని పిలవడం జరిగింది? ఏ గ్రంథం రాశాడు? వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అని చెప్పుకోవచ్చు. ఓకే. లిపి పుట్టుకతోనే నాగరికత ఆవిర్భవించింది. అని చెప్పింది ఎవరు అంటే ప్రముఖ చరిత్రకారుడు గార్డెన్ చైల్డ్. సో గార్డెన్ చైల్డ్ రాసినటువంటి గ్రంథం పేరు వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ అనేటటువంటి గ్రంథం. సో లిపిని ఆధారంగా చేసుకుని చరిత్రను 3 భాగాలుగా విభజించబడింది. సో ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం అని చెప్పుకోవచ్చు. మరి ఈ ప్రాచీన శిలాయుగం 3,40,000 సంవత్సరాల నుంచి 38,000 సంవత్సరాల వరకు క్రీస్తు పూర్వం. అదేవిధంగా మధ్య శిలాయుగం క్రీస్తుపూర్వం 38,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల వరకు. అదేవిధంగా నవీన శిలాయుగం క్రీస్తుపూర్వం 10,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపూర్వం 4,000 సంవత్సరాల వరకు అని చెప్పుకోవచ్చు. ఓకే. లిపిని ఆధారంగా చేసుకొని చరిత్రను 3 రకాలుగా లేదా 3 భాగాలుగా విభజించడం జరిగింది. ఓకేనా? 3 భాగాలుగా విభజించడం జరిగింది అని చెప్పుకోవచ్చు. రైట్. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం. సో ప్రాచీన శిలాయుగం ఎప్పటి నుంచి ఎప్పటి వరకు? క్రీస్తు పూర్వం బీసీ రాస్తున్నాను 3,40,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 38,000 సంవత్సరాల వరకు. మధ్య శిలాయుగం క్రీస్తు పూర్వం 38,000 సంవత్సరాల నుంచి క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల వరకు. అదేవిధంగా నవీన శిలాయుగం క్రీస్తు పూర్వం 10,000 సంవత్సరాల నుంచి
4000 సంవత్సరాల వరకు క్రీస్తు పూర్వం. సో ఇది ముఖ్యంగా గమనించాల్సినటువంటి అంశాలు ఆఫీసర్స్, మర్చిపోవద్దు. సో మరి ప్రాచీన శిలా యుగానికి సంబంధించినటువంటి అంశాలు గమనిస్తే ముందుగా ఒకసారి చిన్నపాటి రివిజన్ చేసి ఒక్కొక్క యుగం గురించి డిస్కస్ చేద్దాం. సో చూడండి, మెసపటోమియా మానవుని యొక్క నాగరికత మెసపటోమియా నాగరికత ద్వారానే ప్రారంభం అయ్యింది. మెసపటోమియా అంటే 2 నదుల మధ్య ప్రాంతం. ఆ 2 నదులు యూఫ్రటీస్ మరియు టైగ్రిస్. ప్రస్తుతం మెసపటోమియాను ఇరాక్ అని పిలవటం జరుగుతుంది. మరి ఈజిప్ట్ నాగరికత నైలు నది ఒడ్డున వెలసిల్లడం జరిగింది. అదేవిధంగా ఈ ఈజిప్ట్ నాగరికతను ఏమంటారంటే నైలు నది వరప్రసాదం అంటారు. చైనా నాగరికతను హొయాంగో నది వద్ద మనం గమనించవచ్చు. హొయాంగో నది ఒడ్డున విలసిల్లింది. భారతదేశంలో సింధు నాగరికత సింధు నది ఒడ్డున విలసిల్లింది అని చెప్పుకోవచ్చు. మరి లిపి పుట్టుకతోటే నాగరికత ఆవిర్భవించిందని గార్డెన్ చైల్డ్ అని చెప్పాడు. మరి గార్డెన్ చైల్డ్ రచించినటువంటి గ్రంథం పేరే వాట్ హ్యాపెండ్ ఇన్ హిస్టరీ. ఓకే, సో లిపిని ఆధారంగా చేసుకుని చరిత్రను 3 భాగాలుగా విభజించారు. ప్రాచీన శిలాయుగం క్రీస్తుపురం 3,40,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపురం 38,000 సంవత్సరాల వరకు. మధ్య శిలాయుగం క్రీస్తుపురం 38,000 సంవత్సరాల నుంచి క్రీస్తుపురం 10,000 సంవత్సరాల వరకు. నవీన శిలాయుగం క్రీస్తుపురం 10,000 సంవత్సరాల నుండి క్రీస్తుపురం 4,000 సంవత్సరాల వరకు అని చెప్పుకోవచ్చు అధ్యక్ష. ఓకే రైట్. ఆ తర్వాత సాడెటింగ్ ప్రాచీన శిలాయుగం, దీనినే పాలియోలిథిక్ ఏజ్ అంటారు. సో టాపిక్ వచ్చేసి మనది ఇక్కడ రాస్తాను, పూర్వ చారిత్రక సంస్కృతులు. పదకొండు గంటలకు క్లాస్ ఉంటుంది. సో ఈ రోజుకైతే ఇంతటితో ఆపేద్దాం. రేపు ప్రాచీన శిలాయుగం, మధ్య శిలాయుగం, నవీన శిలాయుగం, ఆ కాలంలో ఎటువంటి పరిస్థితులు సంభవించాయి, ఇవి ఎక్కడ విలసిల్లాయి, ఈ ప్రాచీన శిలాయుగం ఏ ఏరియాలో ఈ ప్రాచీన శిలాయుగానికి సంబంధించినటువంటి మానవులు జీవించారు, మధ్య శిలాయుగానికి నవీన శిలాయుగానికి సంబంధించిన మానవులు జీవించారు అనేది కూడా ఇవన్నీ డీటెయిల్గా డిస్కస్ చేద్దామండి. ఓకే, సో థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రస్తుతానికి సెలవు అన్నమాట. ఆల్ ది బెస్ట్ అండి. ఆఫీసర్స్ 11 o'clockకి తెలంగాణ చరిత్రకు సంబంధించినటువంటి అంశాలు డిస్కస్ చేద్దాం.